హీరో సిద్ధార్థ్ గారి 3 BHK మూవీ రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళు 3 BHK ఇల్లు కొనాలి అనేసి అయితే డ్రీమ్ ఉంటుంది. ఎందుకు అంటే ఫ్యామిలీలో రెస్పెక్ట్ కోసం. ఫైనల్లీ వాళ్ళు ఆ 3 BHK ఫ్లాట్ కొన్నారా లేదా అనేదే మూవీ స్టోరీ లైన్. అండ్ జస్ట్ ఇది ఒక్కటే కాదు, దీంట్లో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన చాలా థింగ్స్ని అయితే కవర్ చేశారు. అంటే పిల్లలని గ్రో చేసే విధానం కావచ్చు, వాళ్ళ ఇష్టాలని పేరెంట్స్ వాళ్ళ ఇష్టాలని పిల్లల మీద ఎలా రుద్దుతున్నారు అనేదాన్ని. అండ్ ఇలాంటివి చాలానే మిడిల్ క్లాస్లో ఉండే థింగ్స్ని బాగానే సమకూర్చారు. సినిమా మూవీ మొత్తం ఫీల్ గుడ్గా ఎమోషనల్లీ చాలా బాగా ఉంటుంది. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సూపర్గా ఫిట్ అయ్యారు. మూవీలో ప్రతి ఒక్క యాక్టర్ సూపర్గా యాక్ట్ చేశారు. అండ్ విజువల్గా కూడా డిఓపి వర్క్ చాలా బాగా ఉండింది. అండ్ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫీల్ గుడ్గానే ఉండింది. ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగానే అనిపించింది. మీరు కనుక ఒకవేళ ఫీల్ గుడ్ మూవీస్ అండ్ డీప్ రూటెడ్ మూవీస్ ఏమన్నా చూడడానికి ఇష్టపడితే ఈ మూవీని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ గురించి నాకు అనిపించిన విషయాలు అయితే ఇవే. మీలో ఎవరన్నా ఈ మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.